ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ ఎట్లుంది అంటే పెళ్ళైన తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవ్వరు నేను అడగలేదా ఏంది ముస్లిం అతన్ని పెళ్లి చేసుకుందంట ఇట్లా అసలు ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళందరే మా పెళ్లి చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే చుట్టాలకి చాలా మందికి నచ్చలేదు ఉమ్, మా ఇంట్లో. మా రాలేదు కూడా ఓకే మ్యారేజ్కి. ఉమ్. అలా అని ఎవరైనా ఫోన్ చేసి నేను తిట్టడం కానీ ఎందుకు చేసుకున్నావు పెళ్ళి తిట్టలేదు ఎవరు, అంత ఛాన్స్ ఇవ్వను నేను, మా అమ్మ వాళ్ళు ఇవ్వరు. ఓకే ఆ, తిట్టలేదు ఎవరు, అంటే పెళ్ళికి రాలేదు, ఉమ్, అంటే వెళ్ళింటి దగ్గరికి దూరం అది ఇది అని చెప్పారు ఉమ్, అంతే. ఇంకా అలాగా రిసెప్షన్కి వచ్చి వెళ్ళిపోయారు. అంతే. తర్వాత కాల్ చేశారు. కాల్ చేయడం అలా ఇంకా తగ్గిపోయింది, మాట్లాడడం కూడా తగ్గిపోయింది. మా అమ్మ వాళ్ళతో కూడా తగ్గిపోయింది. మా అమ్మ ఓకే వాళ్ళు, మా అమ్మ చాలా ఫీల్ అయిపోయింది. అంటే మా అమ్మ వాళ్ళు ఎవరికి ఏదైనా ఫస్ట్ వాళ్ళే ఉంటారు చేయాలని చెప్పేసి, అలాగా ప్రతి ఒక్కరికి ప్రతి దగ్గరికి వెళ్ళారు. అలా మా విషయానికి వచ్చేసరికి ఎవరు రాలేదు, ఏంది ఇలా జరిగింది అని చెప్పేసి మా అమ్మ వాళ్ళకి కూడా ఇంకా అందరి మీద హోప్స్ పోయాయి. ఇంకా ఎవరికి ఇలాగా జరిగింది. అంటే నువ్వు హిందువుని పెళ్లి చేసుకుంటే వస్తుండేనేమో అందరు, అంటే ఒక ముస్లింని పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఎవరు రాలేదు అనుకుంటా నాకు తెలిసి. మేబీ మేబీ కాదు, అదే రీజన్ అంతే. అదే కదా.